హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన వైబ్స్ లైఫ్. ఈ రోజు నా బర్త్డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అందరిలాగానే నేను కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఈ ఇయర్ అలా గడిచిపోయిందనమాట. సో పెద్దగా ఏం హోప్స్ లేవు. సో స్మూత్గా వెళ్ళిపోయిందనమాట. ఆ రోజు మార్నింగ్ 10 o'clockకి లేచానండి. లేచి ఇంకా హడావిడిగా రెడీ అవుతున్నాను గుడికి వెళ్దామని చెప్పి. సో ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను చూడండి. ఆ వాచ్ మా బ్రదర్ నాకు రాఖీ పండుగ గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో మ్యాక్సిమం అన్ని డ్రెస్సెస్కి సూట్ అయిపోతుంది. నా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఇంకా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాను. మా బంటిగాడైతే ఏంట్రా ఇది, ఎప్పుడు లేని వింతలంతా చూస్తున్నాను నేను ఈరోజు అని చెప్పి నన్నే చూస్తున్నాడు అనమాట. మా తమ్ముడు కరెక్ట్రా నువ్వు చెప్పింది అని వాడిని బుజ్జగిస్తున్నాడు. సో ఇంకా మా మదర్ పూరి అండ్ చికెన్ కర్రీ చేశాడు, నా ఫేవరెట్ అని. అండ్ నాకు పాయసం కూడా చాలా ఇష్టం. సో అది కూడా చేశారు. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చి చికెన్ బిర్యానీ చేశారు. కానీ నేను ఎమర్జెన్సీ వర్క్ ఉండడం వల్ల కాలేజ్కి వెళ్ళిపోయాను, తినలేకపోయాను. నెక్స్ట్ ఈవినింగ్ రాగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మా తమ్ముడు బయటకు వెళ్దామంటే ఇంకా రెడీ అయ్యామన్నమాట. సో యాక్చువల్లీ వాడు సర్ప్రైజ్ అని ఫీల్ అయ్యాడు. బట్ నాకు తెలుసు బర్త్డే రోజు ఇంకెక్కడికి దొడుకుపోతారు, సర్ప్రైజ్ ఇచ్చేదానికే కదా. అలా నేను థింక్ చేశాను అనమాట. సో ఆ హాట్స్పాట్కి రీచ్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవ్వగానే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కేక్ ఇస్తున్నాడు. సో ఆ అబ్బాయి నాకు కేక్స్ ఇస్తున్నాడు అనమాట. సో నేనేమనుకున్నాను అది నాకు కాదేమో అనుకున్నాను. కానీ మా పిన్ని చెప్పింది అది నీకే తీసుకో అని చెప్పి ఇంకా తీసుకున్నాను అనమాట. ఇంకా పైకి వెళ్ళిపోయాము. సో పైన ఇలాంటి డెకరేషన్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఇవి సెట్టింగ్లో ఉంటాయి, మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు. నాకు స్కై బ్లూ అయితే ఇష్టం. సో నాకు స్కై బ్లూ ఫేవరెట్ అండి. సో అందువల్ల నేను స్కై బ్లూ ప్రిఫర్ చేసుకున్నా. ఇది మా తమ్ముడు అక్కడ అరేంజ్ చేసిన కేక్ అనమాట. ఇది మా సిస్టర్ తెచ్చింది. ఆ పాప ఏదో చాలా కలర్ఫుల్గా తీసుకొని వచ్చింది, బటర్ఫ్లైగా. సో కేక్ అయితే కలర్ఫుల్గా ఉన్నిందండి. ఇంకా మా సిస్టర్తో కొన్ని పిక్స్ దిగుతున్నాను. సో ఇంకా కేక్ కట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు ఏదో స్టూల్ తెస్తామన్నారని ఇంకా వెయిట్ చేస్తున్నాం. సో ఇంకా స్టార్ట్ అయింది నా ఫంక్షన్. సో బర్త్డేలో క్యాండిల్ లేదేంటి అని అడుగుతున్నాను నేను అక్కడ. సో క్యాండిల్ ఊపకూడదు, ఆయుష్ తగ్గిపోతుందని మా పిన్ని చెప్తుంది పక్కన. అందుకే నీకు సుత్తిచ్చాను కొట్టుకో అని చెప్పింది. సో ఇంకా ఆ సుత్తితో కేక్ని పగలగొట్టున్నాను అనమాట. దాన్ని ఎలా కొట్టాలో తెలియక పిచ్చిగా కొట్టి పాడేశాను. సో ఇంకా మా బ్రదర్కి తినిపిస్తున్నాను అనమాట. ఈ అబ్బాయి నా ఓన్ బ్రదర్. సో తిన పేరు బాలు. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూనే ఉంటాము. కానీ ఇప్పుడు కొట్టుకోవడం తగ్గించాము. వాడిని ఆ సుత్తితో కొడదామని ట్రై చేశాను. బట్ అది సుత్తి ఎగిరిపోయి గ్లాస్ మీద పడింది. వాడి తల మీద పడి ఉంటే ఏమై ఉండేదో ఏమో, చాలా భయం వేసింది. సో సడన్గా అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. సో ఇంకా మా పిన్నికి కేక్ తినిపిస్తున్నాను. ఇంకా మా మమ్మీ రాలేదు, మిస్ అయింది. మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా మా మమ్మీ రాలేదన్నమాట. సో ఇంకా మా పిన్ని, మా సిస్టర్, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సో ఇంకా మేమంతా ఆ బర్త్డే ఇంకో కేక్ కూడా కట్ చేసేసుకొని ఇంకా ఫొటోస్ దిగుతుంటే ఇయర్ ఇలా గడిచిపోయిందండి. ఈ ఇయర్ ఏంటో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో ఎప్పుడు నా బర్త్డేకి నేను బయటికి వెళ్తాను. లాస్ట్ 3 years నుంచి అలానే వెళ్ళాను. ఒక్కసారి లాస్ట్ అంతకుముందు ఇయర్ 2023లో ఏమో షిమ్లాకి మనాలి వెళ్ళాను అనమాట. నెక్స్ట్ 24లో ఏంటో కూర్గ్కి వెళ్ళాను. 2025లో ఏమో ఇంకా నేపాల్కి వెళ్ళాను. సో నేపాల్కి అది జూన్లో వెళ్దామంటే పాసిబిలిటీ లేదనమాట. అప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ. సో అందువల్ల మేలోనే వెళ్ళేసి వచ్చేసాను. ఇంకేం చేస్తాం, అలా అయిపోయిందన్నమాట ఇయర్. సో ఇంకా కొన్ని ఫొటోస్ దిగేశాను. ఇంకా మా సిస్టర్ ఫొటోస్ తీస్తానంటే దిగుతూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఫుడ్కి వెళ్ళిపోయాము. సో మా తమ్ముడు ఏదో పైనాపిల్ ఫ్లేవర్ది ఆర్డర్ చేశాడు సలాడ్. సో అది తింటున్నాడు అనమాట. ఏంట్రా నువ్వు ఏది పడితే అది తింటావంటే ఇంకా నాకు ఒక స్పూన్ పెట్టాడు, చూడు నువ్వు బాగుంది అని చెప్పి. కానీ నాకైతే ఏం టేస్ట్ నచ్చలేదు. సో ఇంకా నా కోసం అంటూ చికెన్ అవన్నీ ఆర్డర్ చేశాడు, అవన్నీ తింటున్నాను అనమాట. సో నాకేంటో ఆ రోజు ఫుడ్ అంతగా ఏం తినాలనిపించలేదు, ఎండకి వెళ్ళేసి వచ్చే కొందికి. సో లైట్గా తిన్నాను. ఇంకొక కూల్ డ్రింక్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. ఈ ఇయర్ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా గడిచిందండి. సో నా వీడియోస్ మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.